కాపాడడానికి విజయశాంతి అబద్ధం చెప్తా ఉండదు. నేనిచ్చిన బొమ్మను కూడా ముట్టుకోవడానికి మా వదినమ్మకి మనసు రావటం లేదంటే నా మీద కోపం ఇంకా పోయినట్లేదు. మరి ఇప్పటిదాకా ఆ విషయం చెప్పలేదే? అసలు వాళ్ళ మనసులో ఏముందో, మా అక్కని వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో ముందు మీకు అర్థం కావాలి కదా పిన్ని. అందుకే ఏం చెప్పలేదు. అక్కని కాపాడుకోవడానికి అబద్ధం చెప్తుంది పిన్ని. వదిన అబద్ధం చెప్తుంది. దుర్గ పగలగొట్టడం మేం మా కళ్ళారా చూసాం. అవును పిన్ని, విజయశాంతి చెప్తుంది అబద్ధం. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు పిన్ని. బావ జైలుకు వెళ్ళినప్పుడు మా అక్క ఎంత బాధపడిందో మీరు చూడలేదా? బావగారిని ఇంటికి తీసుకొస్తున్నప్పుడు అక్క ఎంత సంబరపడిపోయిందో మీరు చూడలేదా? అంతగా భర్తని ప్రేమిస్తున్న మా అక్క తన భర్త సొంత తమ్ముణ్ణి ద్వేషిస్తుందని, అతనిచ్చిన బొమ్మని పగలగొట్టిందని వాళ్ళు చెప్తుంటే ఎలా నమ్ముతున్నారు? మీకెప్పుడు ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి చెప్పడం బాగా అలవాటైపోయింది. పొరపాటున విజయశాంతి చేతిలో పగిలిపోయిన బొమ్మని పట్టుకొని నా భార్య పగలగొట్టిందని చాడీలు చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? సరే బావా, మేం చెప్పింది అబద్ధమే, వాళ్ళు చెప్పిందే నిజమే అయితే ఆ బొమ్మని తనక్క పగలగొట్టలేదు అని విజయశాంతిని తన అన్న మీద బొట్టేసి చెప్పమని చెప్పండి. చెప్పమనండి పిన్ని. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చెప్పేది నిజమైతే మీ అన్నయ్య మీద ఒట్టేసి చెప్పు. మా అక్కయ్య ఈ బొమ్మ పగలగొట్టలేదు అని. ఏంటి అర్ధరాత్రి కాడి ఇంట్లో గోలా? అందరూ ఇక్కడ ఉన్నారేంటి? చూడండి బావగారు, మన చిరంజీవి వాళ్ళ వదిన మీద ఎంతో ప్రేమతో ఒక బొమ్మ తీసుకొచ్చిస్తే దాన్ని విసిరుగొట్టి పగలగొట్టేసింది. మా వదినమ్మ కోసమని గిఫ్ట్ తీసుకొచ్చినాను. చిరంజీవి ఎంతో అభిమానంగా ఇచ్చిన బొమ్మను అక్క పగలగొట్టేసరికి పాపం ఫీల్ అవుతున్నట్టున్నాడు. పాపా, ఏం మాట్లాడుతూ ఉండవు నువ్వు? మా వదినమ్మ తప్పే ఉండదు. బొమ్మనేవగానే తీసుకొని షోకేసులో పెట్టుకోవడానికి నేనేమైనా చిన్న పని చేసినానా? మా వదినమ్మ మంచిది కాబట్టి ఆ బొమ్మ ఎత్తుకున్నది. అదే ఇంకెవరైనా అయి ఉంటే కనీసం ముట్టుకునేవారు కూడా కాదు. మనసులో అంత కోపం ఉండా కూడా నేనేమనుకుంటానో ఏందో అనే కదా బొమ్మ తీసుకొని ఉండదు. అదే వేరే వాళ్ళైతే నువ్వు నాకేంద్ర బొమ్మ ఇచ్చేది, పోరా అవతల కానీ నా మొహం మీద బొమ్మ పాల్గొట్టుండేది. దాంతో పోల్చుకుంటే మా వదినమ్మ చాలా మంచిదమ్మి.
ఏంది ఇట్ట మంచిదంటా ఉండాలని చూస్తా ఉండవా? పాపా, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న అన్నయ్య దూరం అయిపోయి ఉంటాడు. అందుకు కారణం నేనే కదా. మనసులో అంత బాధ పెట్టుకొని కూడా నన్నొక్క మాట అనకుండా ఇంట్లోనే ఉంటా ఉండదే. నేనేదన్నా మాట్లాడించినా కూడా నవ్వుతానే మాట్లాడుతుండది. అట్లాంటిది మా వదినమ్మ సాటుగా బొమ్మ పగలగొట్టినదంటే దాని అర్థమైంది. నా ఎదురుగా పగలగొడితే నేనేడ బాధపడతానో అని ఆలోచించబట్టే కదా. పో బాబా, నువ్వు ప్రతి దానికి ఫీల్ అవుతావు. బొమ్మ పగలగొట్టడం కాదు, నా మొహం పగలగొట్టినా సరే మా వదినమ్మ వదినమ్మే. ఓ పాపా, మా వదినమ్మ విషయంలో ఎప్పుడు కూడా బాధపడడం అనేది జరగదు. అది మతికి పెట్టుకో.